సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనలీ మన గుంథర్వి మాట్లాడింది గురించి అంటే చాలా క్లియర్లీ, అంటే డబ్ల్యూడబ్ల్యూలో అసలు ఎవరికి ఎంత ప్రాబ్లం ఉందో దాని గురించి చాలా క్లియర్లీ ఎక్స్పోజ్ చేసిండు అనమాట మన గుంథర్. సో చూడండి, గుంథర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగింది అండ్ ఈ మ్యాచ్ తర్వాత గుంథర్కి చాలా ఎక్కువ హేట్ వస్తుంది. ఓకే, అదంతా మనకి ముందే తెలుసు, నేను ముందే చెప్పినాను. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఇప్పుడు ఎవరైనా ఫైట్ చేస్తారు కదా జాన్ సీనాతో, ఆ సూపర్ స్టార్కి కంపల్సరీ చాలా భయంకరంగా హేట్ వస్తుంది అండ్ ఆ హేట్ వస్తుంది. ఓకే, దాంతో అంత ప్రాబ్లం లేదు గుంథర్కి. అసలైన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మన డబ్ల్యూడబ్ల్యూలో కొంతమంది బ్యాక్ స్టేజ్ ఉన్నారంట, వాళ్ళకేదో ప్రాబ్లం ఉందంట. అంటే గుంథర్ జాన్ సీనాకి ఓడిపోయడం వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకేదో ప్రాబ్లం ఉంది. సో వాళ్ళ గురించి మాట్లాడిండు గుంథర్ అండ్ ఏమని చెప్పిండు అంటే, మీకు ఒకవేళ అంత ప్రాబ్లం ఉంటే మీరు రావచ్చు, మీరు నన్ను చాలా ఈజీలీ దోలాడవచ్చు. ఎందుకంటే నన్ను దోలాడాలంటే పెద్ద మాట ఏం కాదు, నేను చాలా ఈజీలీ దొరికేస్తాను. సో అంటే ఇక్కడ చాలా ఓపెన్ చెప్పాలంటే గుంథర్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, వాళ్ళకి ఇప్పుడు బ్యాక్ స్టేజ్ ఇప్పుడు వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్సా లేదా కొంతమంది సూపర్ స్టార్సా బ్యాక్ స్టేజ్ చాలామంది ఉంటారు కదా డబ్ల్యూడబ్ల్యూలో. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళకి చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చేసిండు. మీకు అంత ప్రాబ్లం ఉంటే రండి, వచ్చిన ఫేస్ పైన చెప్పండి అని చాలా క్లియర్లీ అర్థం అనేమాట. ఈ టైప్లో మాట్లాడేసిండు గుంథర్. అండ్ మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికీ ఈ మ్యాచ్ జరిగే ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఏమని అప్డేట్ ఇచ్చినాను, డబ్ల్యూడబ్ల్యూలో కొంతమంది బ్యాక్ స్టేజ్ ఉన్నారు, వాళ్ళకి జాన్ సీనాతో అంటే లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో ఈ గుంథర్ అపోనెంట్ వాళ్ళకంత ఇష్టం లేదు. అంటే గుంథర్ లాస్ట్ మ్యాచ్లో ఫైట్ చేయడం జాన్ సీనాతో, అది బ్యాక్ స్టేజ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకంత నచ్చడం లేదు. సో గుంథర్ ఓడిపోయడం ఏందని ఈ టైప్లో కొంతమంది బ్యాక్ స్టేజ్ వాయిస్ లేపుతున్నారని నేను ముందే చెప్పినాను. ఈ మాట మీద గుర్తుందని చెప్పండి. ఎవరెవరు మన రెగ్యులర్గా వీడియో చూస్తున్నారో వాళ్ళకి గుర్తుందని చెప్పండి, నేను ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు గుంథర్ దీని గురించి మాట్లాడుతుండు అండ్ గుంథర్ చాలా క్లియర్గా చెప్పేసిండు, అంత ప్రాబ్లం ఉంటే వచ్చి నా ఫేస్ మ్యాచ్ చెప్పాలంటే చాలా క్లియర్గా చెప్పేసిండు అక్కడ గుంథర్. కరెక్టే కదా. చూడండి, ఇప్పుడు మన గుంథర్ ఓడిపించినప్పటి నుంచి నేను ఏం చెప్తున్నాను, నాకు గుంథర్ పైన కొంచెమైనా కోపం వచ్చిందా? నేను ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడుతున్నాను, టీకేఓ గురించి మాట్లాడుతున్నాను. అంటే ట్యాప్ అవుట్ చేపించి ఓడిపోయడం అవసరమా? ట్రిపుల్ హెచ్ ఏం బుకింగ్ ఇది అని ట్రిపుల్ హెచ్ పైన సవాల్ లేపినాను, టీకేఓ పైన మనం సవాల్ లేపుతున్నాం. కానీ మనకు తెలుసు గుంథర్ ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు గుంథర్ ప్లేస్లో ఎవరున్నా సరే, ఇప్పుడు లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ అన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఫైట్ చేయాల్సిందే కదా జాన్ సీనాతో. ఇప్పుడు ఎవరు ఫైట్ చేయకపోతే ఏమవుతుంది? లాస్ట్ మ్యాచే కాదు కదా, లాస్ట్ మ్యాచ్ అన్నప్పుడు కంపల్సరీ ఫైట్ చేయాలి. ఫైట్ చేసిండు, బుకింగ్లో తప్పు ఉంది అక్కడ. ఆయన తప్పు ఎవరిది అది అందరూ తెలుసు, మన ఊరికి చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ. అండ్ హైలైట్ ఏంటంటే ఫ్యాన్స్కి రిప్లై ఇచ్చిండు. ఇప్పుడు ఎవరెవరు గుంథర్ పైన ఏడుస్తున్నారో, ఎవరెవరు గుంథర్కి గురించి అంటే ఎవరెవరు గుంథర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి అయితే గుంథర్ చాలా క్లియర్లీ చెప్పేసిండు. ఏమని చెప్పిన అంటే, ఆపండి రా బాబు, ఏం ఏడుస్తున్నారా మీరు, మీ ఏడుపు ఆపండి, లైఫ్ నడుస్తుంది ఇక్కడ, లైఫ్ గోస్ ఆన్, అర్థమవుతుందా అని చాలా క్లియర్గా చెప్పేసిండు అక్కడ. ఎవరెవరు గుంథర్ పైన ఏడుస్తున్నారు వాళ్ళకి చెప్తుండు గుంథర్, ఆపండి రా ఏడవడం. అంటే జాన్ సీనా ఓడిపించేసిండు, ఇప్పుడు జాన్ సీనా అయిపోయి చాలామంది ఏడుస్తున్నారు, ఈ టైప్ చాలా బాధపడుతున్నారు. ఒక టైప్లో అందరూ చెప్పేసిండు అనుకోండి. ఇక జాన్ సీనా గురించి ఎవరెవరు బాధపడుతున్నారు వాళ్ళకి చెప్పేసిండు, అండ్ గుంథర్ గురించి ఎవరెవరు బ్యాడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళకి రిప్లై ఇచ్చేసిండు, ఆపండి రా మీ ఏడవని చెప్పేసిండు. ఓకే, అండ్ అంతేకాదు గుంథర్ ఇంకో మాట చెప్పిండు, జాన్ సీనాకి ఓడిపోయడం ఒక గిఫ్ట్ అంట. అండ్ నిజంగా అదొక గిఫ్టే, ఎందుకంటే ఇంత పెద్ద లెజెండ్ సూపర్ స్టార్కి ఓడిపోయాలంటే అది మామూలు మాట కాదు, అది ఎక్కడనో ఒక సూపర్ స్టార్ చాలా పెద్ద గిఫ్ట్. ఇప్పుడు ఆ గిఫ్ట్కి తీసుకొని ఏ టైప్లో నడుస్తాడో అది చాలా పెద్ద మాట, అదే ప్రెషర్ చాలా ఎక్కువ ఉందని గుంథర్ చెప్పిండు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్, ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు ఒక కొత్త సూపర్ స్టార్, కొత్త అంటే మరీ అంత కొత్తవి కాదు గుంథర్, బట్ సరే ఇప్పుడు ఒక న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్, ఒక లెజెండ్ సూపర్ స్టార్కి ఓడిపించిండు. అలాంటప్పుడు ఈ సూపర్ స్టార్ పైన ఇప్పుడు ఎవరు ఓడిపించిండో ఆ సూపర్ స్టార్ పైన నిజంగా చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్ గురించి మాట్లాడిండు అక్కడ గుంథర్. అండ్ హైలైట్ ఏంటంటే, ఇందాక మనం ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడినాం కదా, అంటే ట్రిపుల్ హెచ్ ఇలా బుకింగ్, ఈ టీకేఓ బుకింగ్ బేకార్ ఉందని మనం మాట్లాడుతున్నాం కదా. సో డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఒక ఐడియా వచ్చిందంట దీనిపైన. అంటే మనం అందరం ట్రిపుల్ హెచ్ పైన చాలా కోపం చూపిస్తున్నాం కదా,
సో దీని లాభం లేపుదామని అనుకుంటున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ట్రిపుల్ హెచ్ది హిల్టన్, అంటే ఓపెన్ చెప్పాలంటే ట్రిపుల్ హెచ్ బుకింగ్ చూస్తుంటే ట్రిపుల్ హెచ్ ఆల్రెడీ ఒక హీల్ బుకింగ్ లాగానే కనిపిస్తుంది ఓపెన్లీ చెప్పాలంటే. బట్ ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా ట్రిపుల్ హెచ్ది ఒక హిల్టన్ చేపించి ట్రిపుల్ హెచ్ది ఒక న్యూ క్యారెక్టర్, అంటే ఒక హీల్ క్యారెక్టర్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. అంటే న్యూ అంటే ఇంతకుముందు ఎప్పుడో హీల్టన్ చాలా జరిగింది, అంటే దాని గురించి మాట్లాడతలేను. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ నడిపిస్తున్న ఈ బుకింగ్ చేస్తున్న ట్రిపుల్ హెచ్ది ఒక హీల్ క్యారెక్టర్ వస్తుంది అన్నమాట. సో ఈ ఐడియా గురించి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా కన్ఫామ్ కాలేదు, జస్ట్ ఒక ఐడియా పిచ్చేయండి బ్యాక్ స్టేజ్, అంటే దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. చూద్దాం, ఒకవేళ వాళ్ళకి ఏమైనా నచ్చితే వాళ్ళు కొంచెము అంటే చెప్పలేని ట్రిపుల్ హెచ్ది ఒక అఫీషియల్గా హిల్టన్ చేపించచ్చు. ఎందుకంటే ఈ ఐడియా వాళ్ళకి వచ్చింది ఇంకెవరి నుంచే కాదు, మన మిస్టర్ మిక్మ్యాన్ నుంచి. ఎందుకంటే ఇంతకుముందు అంటే చాలా సంవత్సరాల ముందు ఐ థింక్ అది షాన్ మైకల్స్ వర్సెస్ మన బ్రెట్ హార్ట్ మ్యాచ్ అనుకుంటా. ఆ మ్యాచ్ రిజల్ట్ చాలామంది నచ్చలేదు. ఆ మ్యాచ్ చాలా చీటింగ్, చాలా అఫీషియల్గా అక్కడ మిస్టర్ మిక్మ్యాన్ రింగ్ కాడ దగ్గరుండి మరి చీట్ చేసి అక్కడ ఓడిపించినారు. అండ్ షాన్ మైకల్ అక్కడ గెలిపించినారు, జబర్దస్త్ గెలిపించినారు. సో దాని తర్వాత బ్యాక్ స్టేజ్ గొడవ కావడము, బ్యాక్ స్టేజ్ చాలా జరిగిందనేమాట. సో ఇదంతా జరిగిన తర్వాత ఫ్యాన్స్ చాలా పిచ్చి హేట్ వచ్చిండే మిస్టర్ మిక్మ్యాన్కి ఒకప్పుడు. అండ్ అదే హేట్ది లాభం లేపి మిస్టర్ మిక్మ్యాన్ అంటే మన విన్స్ మిక్మ్యాన్ మిస్టర్ మిక్మ్యాన్ అని ఒక జిమ్మికి తీసుకొచ్చిండు. అండ్ ఒక హీల్ మిస్టర్ మిక్మ్యాన్లో వచ్చిండు. అండ్ ఆ స్టోరీ లైన్ చాలా జబర్దస్త్ జరిగిందన్నమాట. అంటే మిస్టర్ మిక్మ్యాన్కి తెలుసు ఏ టైంలో ఎట్లా లాభం లేపాలో, బిజినెస్కి ఏ టైంలో తీసుకెళ్లాలో, అండ్ ఎటు తిరిగి ఫ్యాన్స్కి ఎంటర్టైన్ ఎలా చేయాలో తెలుసు అన్నమాట మిస్టర్ మిక్మ్యాన్కి. సో ఇప్పుడు వీళ్ళు ట్రిపుల్ హెచ్ పైన వీళ్ళు అదే ఐడియా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరేమంటారు? అంటే ఇది నిజంగానే చాలా ఎక్సలెంట్ ఐడియా అయిపోతుందా, లేదా మొత్తం బక్వాస్ అయిపోతుందా? మీరేమంటారు? ఇక మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు హీల్ గురించి మాట్లాడుతున్నామంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ హిల్టన్ పైన, హీల్ క్యారెక్టర్ పైన ఒక ఒపీనియన్ ఇచ్చిండనమాట. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. ఎస్, సెత్ రాలిన్స్ హీల్ గురించి ఏమని మాట్లాడినంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఈ కాలంలో హీల్ టర్న్ చేయడం చాలా ఈజీ. ఒక హీల్ సూపర్ స్టార్ కావాలంటే చాలా ఈజీ. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా, అంటే ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసినా చాలా ఈజీలీ హేట్ వచ్చేస్తుంది కదా. మనం ఏదైనా ట్రెండింగ్ టాపిక్ గురించి కొంచెము అంటే మనము కొంచెం బ్యాడ్గా మాట్లాడినా ఎక్కువ హేట్ అనేది వచ్చేస్తుంది కదా, చాలా ఎక్కువ హేట్ వస్తుంది. సో దీని గురించి మాట్లాడిండు. అండ్ ఏమని చెప్పిండు అంటే, మన సెత్ రాలిన్స్ హీల్ కావడం చాలా ఈజీ అని చెప్పేసిండు. అండ్ నాకు తెలిసి ఏమని అనుకోండి, నా ప్రకారం అయితే హీల్ సూపర్ స్టార్ కావడం అంత ఈజీ కాదు. బ్రాక్ లెస్నర్కి అడగండి ఆ బాధ ఏందో. బ్రాక్ లెస్నర్ ఒకప్పుడు ఏమని చెప్పిండు తెలుసా, నాకు చేయి కలపాలని నా మనసు చాలా ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, నాతో చేయి కలపడానికి ఏడుస్తూ ఉంటారు, చాలా బతలాడుతారు. కానీ నేను నా హీల్ క్యారెక్టర్ వల్ల నేను చేయి కలపలేకపోతాను. అండ్ అంతేకాదు, అక్కడ ఉన్న సూపర్ స్టార్స్కి అంటే ఇప్పుడు ఎవరెవరు హీల్టన్ ఉంటారో, హీల్ క్యారెక్టర్స్ ఉంటారో, వాళ్ళకి ఫ్యాన్స్ ఎంత గలీజ్గా తిడతారు తెలుసా మీకు? గలీజ్గా అంటే గలీజ్గా తిడతారు, ముఖం పైన తిడతారు, వాళ్ళ ఫేస్ పైన తిట్టి పడేస్తారు. ఏదో ఇంకలా కాదు, అక్కడ ఉన్న క్రౌడ్ ఫ్యాన్స్ అదంతా వాళ్ళతో ఎంత కోపం వస్తారు, బట్ వాళ్ళు ఏదో తట్టుకుంటారు అన్నమాట. చాలా అంటే హీల్ అంటే అంత మామూలు మాట కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎవరెవరు హీల్ క్యారెక్టర్లో అంత సక్సెస్ కొట్టలేకపోతున్నారో వాళ్ళే దీని గురించి మాట్లాడుతున్నారు. లైక్ సీఎం పంగ్వి ఒకప్పుడు, అంటే రీసెంట్లీ 1-2 months బ్యాక్ అనుకుంటా, 3 months బ్యాక్ అనుకుంటా, సీఎం పంగ్వి ఏమని చెప్పిండంటే హీల్ కావడం చాలా ఈజీ అని మాట్లాడుతుండు. అవునా, అంత ఈజీయా హీల్ కావడం? నేను చెప్పాలా రియల్ ఫ్యాక్ట్, హీల్ కావడం ఈజీయే, హీల్ టర్న్ చేయడం చాలా ఈజీయే. ఇప్పుడు రింగ్లో ఒక సూపర్ స్టార్ ఉంటాడు, ఒక బే ఫేస్ సూపర్ స్టార్ స్టీల్ చైర్ లేపి వెనక నుంచి కొట్టేసాడు అనుకో, ఆటోమేటిక్గా హీల్ టర్న్ అయిపోతుంది. హీల్ కావడం ఈజీ బాబు, కానీ ఆ హీల్ క్యారెక్టర్కి సాలిడ్ పేరు వచ్చేలా చేయడమే చాలా కష్టం. ఒకవేళ సెత్ రాలిన్స్ చెప్పినట్టు హీల్ కావడం అంత ఈజీ అయితే, ఇలా విజన్ ఫ్యాక్షన్ ఎందుకు అంత ఫెయిల్ అయింది? వీళ్ళు హీల్ టర్న్ చేసినప్పుడు ఎందుకు నడవలేదు? వీళ్ళకి ఆ ఫ్యాక్షన్ నడిపేయడానికి రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టారే కావాలి ఎటు తిరిగి. దాని గురించి అయితే మాట్లాడలేదు సెత్ రాలిన్స్. చూడండి, ఓపెన్ చెప్పాలంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ఓపెన్లు చెప్తాను, ఏమని అనుకోండి,
రీసెంట్ టైంలో హీల్ టర్న్ చేసి ఎవరు సాలిడ్గా పేరు సంపాదించిండో అది అందరూ తెలుసు. ఓకే, అండ్ రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసి ఇంత సాలిడ్గా పేరు సంపాదించి దగ్గర 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ ఉండి అలాంటి హీల్ సూపర్ స్టార్ ఓడిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ జస్ట్ ఒక వారం నుంచే వీ వాంట్ రోమన్ రైన్స్ అనే ఛాన్స్ వినపడ్డాయి. ఎందుకు చెప్పండి మీరే? రోమన్ రైన్స్కి ఫ్యాన్స్ ఆటోమేటిక్గా బేబీ ఫెస్ట్ అని చేపించేసినారు. చాలా క్లియర్లీ ఫ్యాన్స్ చీర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు రోమన్ రైన్స్ కోసం. ఎందుకు? ఇప్పుడు రీసెంట్ టైంలో చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, చాలామంది హీల్ సూపర్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఈ ఛాన్స్ మనకి వినపడ్డాయి. ఎందుకు? ఫ్యాక్ట్ మాట్లాడితే చాలా ఉంది బాస్, బట్ ఏంటంటే నాకు ఇలా అర్థమైందన్నమాట. ఈ సూపర్ స్టార్స్ ఏంటంటే హీల్ టర్న్ చేసి అంత పేరు సంపాదించలేకపోతారు, అండ్ అందుకనే హీల్ సూపర్ స్టార్ కావడం చాలా ఈజీ అన్నట్టు మాట్లాడేస్తారు. ఎందుకంటే కష్టం ఏందో చూడండి, హీల్ కాగానే ఫ్యాన్స్ తిడతారు, బూ చేస్తారు, ఓకే, బట్ దాన్ని తీసుకొని నడవాలి. ఆ హీల్ క్యారెక్టర్ వల్ల ఎరీనా ఫుల్ కావాలి, అది ఓవర్ చేస్తారు. ఒకప్పుడు కొంతమంది లెజెండ్ సూపర్ స్టార్ చేసినారు, అది హీల్ టర్న్ చేసి ఆ హీల్ సూపర్ స్టార్ వల్లనే మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ నడిచేలా చేసినారు. అండ్ ఆ లెజెండ్ సూపర్ స్టార్స్ ఎవరో మీరు కామెంట్ చెప్పండి. అండ్ ప్రెసెంట్ రోమన్ రైన్స్ ఆ లెవెల్లో తీసుకెళ్ళిండు, ఇది ఫ్యాక్ట్. బట్ సరే, ఇప్పుడు ఇది ఏంటంటే సపరేట్గా మొత్తం టాపిక్ అయిపోతుంది దీని గురించి మాట్లాడితే. ఇది మన మెయిన్ టాపిక్ కాదన్నమాట. బట్ నాకేం అనిపించింది నేను చెప్పేసినాను, అండ్ ఇదే ఫ్యాక్ట్ బాస్. అంత డౌట్ ఉంటే మీరు సెర్చ్ చేసుకోండి, మీ ప్రకారం మీకు ఏ సోర్స్ తెలుసో, సోషల్ మీడియా అయినా సరే ఏదైనా సరే మీ ప్రకారం మీరు వెళ్తే మీకు తెలుస్తుంది. హీల్ కావడం అంత ఈజీ కరెక్ట్, బట్ ఆ హీల్ క్యారెక్టర్ పేరు వచ్చేలా చేయడమే కష్టం. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, సెత్ రాలిన్స్ అదే అంటుండు కదా, సెత్ రాలిన్స్ అదే అన్నాడు, హీల్ కావడం ఈజీ అని చెప్తుండు కదా, పేరు వచ్చే గురించి అయితే మాట్లాడలే కదా అని కొంతమంది కామెంట్ చేస్తారు. బట్ బాస్ వీళ్ళు సగమే మాట్లాడతారు. లైక్ ఇప్పుడు గుంథర్ ఏమని చెప్పిండు, ఈ వీడియో స్టార్టింగ్ చెప్పిన కొంతమంది ప్రాబ్లం ఉంటే వచ్చి డైరెక్ట్గా అంటే నాకు దోలాడడం అంత అంటే నేను చాలా ఈజీ దొరుకుతాను, నాకు మీరు దోలాడొచ్చు అని చెప్పిండు. వీళ్ళు ఈ టైప్లోనే మాట్లాడతారు బాస్, అంత ఓపెన్గా చెప్పారు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు సగమే సగమే మాట్లాడతారు, సగమే హింట్ ఇస్తారు వీళ్ళు. ఆయన కొంతమంది అనుకోవాలి అన్న ఇప్పుడు రోమన్ రైన్స్ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నేను లెజెండ్స్ గురించి మాట్లాడి ఓన్లీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడలేదు, చాలామంది ఉన్నారు వాళ్ళు హీల్ టర్న్ చేసి మొత్తం ఎరీనా హౌస్ఫుల్ చేసినారు, అలాంటి సూపర్ స్టార్స్ ఉన్నారు. కామెంట్ చేయండి, ఆ సూపర్ స్టార్స్ ఎవరు తెలుస్తుంది మీకు. తెలీదంటే కామెంట్స్ కోసం వెయిట్ చేయండి, కామెంట్స్ చూడండి తెలిసిపోతుంది. మన ఛానల్లో చాలామంది ఉన్నారు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాల నుంచి చూసేటోళ్ళు, అండ్ ఇప్పుడు వాళ్ళు కామెంట్ కంపల్సరీ చేస్తారు ఇప్పుడు ఆ సూపర్ స్టార్స్ ఎవరో. అండ్ మీరు చాలా క్లియర్గా చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ సూపర్ స్టార్స్ ఎవరో. అండ్ ఒక 2-3 నిమిషాల నుంచి నా మాటలు నేనే వింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నేను హీల్ టర్న్ చేసినట్టు అనిపిస్తుంది కదా. సో రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఒక టైప్లో ఎక్స్పోజ్ చేసిండు మన కోడీ రోడ్స్కి. అండ్ మీ అందరూ ఒకటి తెలుసు, అంటే మన జాన్ సీనా ఓడిపోయిన తర్వాత అక్కడ చాలామంది లెజెండ్స్ వచ్చినారు, బట్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు బ్యాక్ స్టేజ్. కానీ కోడీ రోడ్స్ అక్కడే ఉండే. కోడీ రోడ్స్ మన జాన్ సీనా షూస్ సైడ్ చూస్తున్నాడు, సెల్యూట్ బి చేసిండు. అండ్ ఇది అంటే మన మన డ్రూ మ్యాకింటైర్ దీని గురించి మాట్లాడే ముందే మన ఫ్యాన్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ అంటే ఎవరెవరు మన వీడియో చూస్తారో వాళ్ళు దీని గురించి ఆల్రెడీ మాట్లాడేసారు. కామెంట్స్ నేను చూసినాను. అండ్ ఏమైనా కామెంట్స్ వచ్చినాయంటే ఈ కోడీ రోడ్స్ ఎక్కడ స్పాట్లైట్ ఉంటుందో అక్కడే ఉంటాడు, ఇదంతా కావాలని చేసిండు అని వీళ్ళు కొంతమంది కామెంట్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ దీని గురించి మాట్లాడిండు. మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ ఏమని రాసిన వీడొచ్చు మీ స్క్రీన్ పైన, ఇక్కడ ఏమైనా కెమెరా రోలింగ్ అవుతుందా? ఒకవేళ అయితే ఆ కెమెరా మొత్తం కోడీ రోడ్స్ పైన ఉండాలి అన్నట్టు అక్కడ రాసిన, అంటే కోడీ రోడ్స్ అట్లా అనుకుంటాడు అనమాట, కెమెరాస్ రోల్ అయితే అంతా నా పైనే ఫోకస్ ఉండాలని. సో ఈ టైప్లో అక్కడ మన డ్రూ మ్యాకింటైర్ రాసినారు. అండ్ ఓపెన్గా చెప్పాలంటే చాలామంది ఈ టైప్లో అనుకుంటున్నారు, ఎందుకంటే రీసెంట్ టైంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫ్ ఎయిర్లో లైక్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ అయినప్పుడు ఎక్కడో బ్యాక్ స్టేజ్ పార్కింగ్ సైడ్ అయింది కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్. అండ్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసినట్టు మనకి ఎట్లా తెలిసింది? ఫ్యాన్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే తెలిసింది. డబ్ల్యూడబ్ల్యూఈ వైరల్ చేస్తే కాదు, ఫ్యాన్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినారు. సో కోడీ రోడ్స్కి అది తెలుసు, అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, కెమెరాస్ అక్కడ రోల్ చేయడం ఆగిపోయినాయి, బట్ ఫ్యాన్స్ కెమెరా రోలింగ్ అవుతుంది కదా. అంటే ఆల్రెడీ అక్కడ కొంతమంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ కెమెరాస్ అక్కడ రోల్ అవుతూనే ఉంటాయి, అక్కడ కెమెరాలు ఆగాయి, బట్ ఏంటంటే ఆన్ టీవీలో రావడం ఆగిపోతుంది. బట్ వాళ్ళు రికార్డ్ చేస్తూనే ఉంటారు, మన కోడి ఏం చేస్తుంటే అక్కడ రింగ్స్ మొత్తం రికార్డ్ అయ్యింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్
మన ఫ్యాన్స్ రికార్డ్ చేస్తారు. అండ్ సోషల్ మీడియాలో ఫ్యాన్సే వైరల్ చేసినారు ఈ క్లిప్. కోడి రోడ్స్ అక్కడే ఉండే షూస్ చూసినాడని. సో ఎస్, డ్రూ మ్యాకింటైర్ అదే అంటుండో, కావాలని స్పాట్ లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాడు, ఇదంతా కావాలని చేసిండని డ్రూ మ్యాకింటైర్ చెప్తుండో కోడి రోడ్స్ గురించి. అండ్ మీలో కొంతమంది చెప్పినారు. అండ్ ఇప్పుడు మీరు మరోసారి ఏమంటారు దీని గురించి ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎందుకంటే కొంచెం ఓవర్ అనిపించింది అది. అందరు వెళ్ళిపోయిన తర్వాత కావాలని అక్కడే ఉండి ఫ్యాన్ చూస్తున్నారని అక్కడ ఆ షూస్ల సైడ్ చూడడము అది కొంచెం ఓవర్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే నిజంగానే అంత బాధ ఉంటే జాన్ సీనా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయింది కదా బాబు, వెళ్ళిపోయింది కదా బ్యాక్ స్టేజ్. సో వెళ్ళి బ్యాక్ స్టేజ్ వెళ్ళి కలువు, బ్యాక్ స్టేజ్ వెళ్ళి హక్ చేయి, ఏడువు, అక్కడ వెళ్ళి ఏడువు. ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? ఓ ఇక్కడ ఏడిస్తే ఏందంటే ఫ్యాన్స్ అందరు చూస్తారు, రికార్డ్ చేస్తారు అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అరే పాపం కోడి ఎంత బాధపడుతుంది, అరే పాపం కోడి రోడ్స్ నిజంగా ఇంత మంచి మనిషి అని ఈ టైంలో మాట్లాడతారని కదా. నిజంగా అంత బాధ ఉంటే మనిషి ఇక్కడ బ్యాక్ స్టేజ్ జాన్ సీనా ఓడిపోయి ఆ షూల్ రింగ్లో వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళు, ఇమీడియట్గా వెళ్ళి కలువు. బట్ ఇక్కడ ఇలా పడి ఇక్కడే ఉన్నాడు అన్నమాట. ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, రికార్డ్ చేస్తున్నారు కదా. సో అందుకని కోడి అక్కడ ఉన్నాడు. సో ఓపెన్ చెప్పాలంటే నా మనసులో ఏదో వచ్చిండే బట్ నేను చెప్పలేదు. బట్ ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ లాంటి సూపర్ స్టార్ దీని గురించి మాట్లాడుతున్నా అంటే మీరు చాలామంది కామెంట్ చేసినారని నేను నా మనసులో ఉన్నమాట చెప్పేసినాను బాస్. అండ్ ఇంకోటి ఏంటంటే కోడి రోడ్స్ ఒక పోడ్కాస్ట్ ఉంది కదా, సో దాంట్లో జాన్ సీనా హ్యాస్ ఎ గెస్ట్ వచ్చింది అనమాట. సో ఆ వీడియో ఇప్పుడు అంటే ఇన్ ఫ్యూచర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కోడి రోడ్స్ పోడ్కాస్ట్లో రావాలి జాన్ సీనా ఫస్ట్ అని కోడి ఈ టైప్లో చేసిండా అది చెప్పలేము. కోడి అక్కడ నిలబడి ఉండే ఆ షూస్ దశ చూసిండు అండ్ జాన్ సీనాకి ఇంప్రెస్ చేసిండు అండ్ జాన్ సీనాకి పోడ్కాస్ట్లో పిలిచిండు. సో టాక్ అన్నప్పుడే చాలా రకరకాల టాక్ వస్తుంది. సో మీకేమనిపిస్తున్న కోడి రోడ్స్ గురించి మీరు చాలా ఓపెన్లీ కామెంట్ చేసేయండి బాస్. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, ఇప్పుడు ఈ రాయల్ రంబల్ మ్యాచ్ రోమన్ రేన్స్ గెలుస్తాడని బెట్టింగ్ ఓట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే టాప్ 5 గురించి మాట్లాడితే నంబర్ 1 ప్లేస్లో రోమన్ రేన్స్ ఉండే అండ్ సెకండ్ ప్లేస్లో మన బ్రాన్ బ్రేకర్ ఉండే. అండ్ ఎప్పుడైనా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓట్స్లో టాప్ 5లో ఎవరు ఉంటారో ఆ టాప్ 5లో ఎవరైనా ఒక గెలవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. టాప్ నంబర్ 1 ప్లేస్లో ఉన్న సూపర్ స్టార్ గెలుస్తాడని కాదు. ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు టాప్ 5లో ఉన్న సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒకళ్ళు గెలిచినా బెట్టింగ్ ఓట్స్ చెప్పినట్టే అయిందంటారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో ప్రజెంట్ బెట్టింగ్ ఓట్స్లో టాప్ 1లో ఎవరు అన్నారు? టాప్ 1లో ఇంకెవరు కాదు, మళ్ళీ ఒకసారి అంటే స్టిల్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఉన్నాడు బాస్. ఎస్, రోమన్ రేన్స్కి స్టిల్ సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓట్స్. బట్ ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ రోమన్ రేన్స్ కోసం వెయిటింగ్ బాస్. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎందుకంటే మీరు రీసెంట్ టైంలో చూడలేదా? సర్వైవర్ సిరీస్ టైంలో అంటే ఇలా మధ్యలో బ్రాల్ జరిగినప్పుడు, ఇలా మధ్యలో అంటే సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ హైలైట్ ఓవర్ అయినారు. బ్రాక్ ఏం చేసిండు రోమన్ రేన్స్ వచ్చినప్పుడు, అలా మధ్యలో ఏ టైప్లో ఫైట్ జరిగింది అదంతా వీళ్ళు చూపించిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇన్ ఫ్యూచర్ ఇలా మధ్యలో మ్యాచ్ ఉండదా? ఉంటుంది. సో ఆ ఫ్యూచర్ మ్యాచ్ ఈ రాయల్ రంబల్ మ్యాచ్లో టీస్ కావచ్చు అంట. ఎందుకంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ రోమన్ రేన్స్ వస్తాడు, బ్రాక్ లెస్నర్ అంటే చాలా సూపర్ స్టార్ వస్తారు. బట్ మనం వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం బ్రాక్ అండ్ రోమన్ గురించి మాట్లాడడం. సో చాలా ఫేస్ ఆఫ్ జరుగుతాయి అక్కడ, చాలా సూపర్ స్టార్స్ ఫేస్ టు ఫేస్ వస్తారు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రేన్స్ది ఫేస్ ఆఫ్. అండ్ ఇది జరిగినప్పుడు అక్కడ ఏమైనా కావచ్చు. అండ్ దాని తర్వాత ఇలా మ్యాచ్ టీస్ కావచ్చు, లైక్ ఎలిమినేషన్ చేంబర్లో మ్యాచ్ జరగచ్చు. ఒకవేళ రోమన్ రేన్స్ రాయల్ రంబల్ గెలిస్తే ఎలిమినేషన్ చేంబర్లో ఎవరితో ఫైట్ చేస్తాడు? చేంబర్ మ్యాచ్ అయితే ఫైట్ చేయడు కదా. ఇప్పుడు రాయల్ రంబల్ గెలిచిన తర్వాత చేంబర్ మ్యాచ్లో ఏం చేస్తాడు? సో అందుకనే ఎలిమినేషన్ చేంబర్లో బ్రాక్తో ఫైట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఒకవేళ ఆ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ హైలైట్ చేయడానికి బ్రాక్కి చేంబర్లో యాడ్ చేస్తే మాత్రం, ఒకవేళ రోమన్ గెలిస్తే అంటే గెలుస్తాడని టాక్ అయితే ఉంది కదా. సో ఒకవేళ గెలిస్తే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఆ చేంబర్ మ్యాచ్లో వీళ్ళు బ్రాక్ యాడ్ చేస్తారు. సో అప్పుడు మేబీ ఏమైనా మిస్ కావచ్చు అండ్ ఫ్యూచర్ కోసం వెళ్ళొచ్చు అన్నమాట. రెసల్మేనియా తర్వాత కావచ్చు. బట్ ఇలా ఫ్యూచర్ మ్యాచ్ టీజ్ అవుతుందంట. ఇలాంటి టాక్ చాలా వస్తుంది. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ ఏదైనా గడబడై 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవకపోతే, లైక్ ఫస్ట్ రూమర్ గుర్తుంది కదా,
రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ లేదా ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలుస్తాడు అని ఇలాంటి టాక్ అయితే ఫస్ట్ నుంచి ఉంది మన దగ్గర. సో ఒక్కవేళ ఏమైనా గడబడి అయితే ఇలా ఫేస్ ఆఫ్ జరిగితే రాయల్ రంబల్లో అండ్ బ్రాక్ అండ్ రోమన్ చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతారు కూడా, దానివల్ల రోమన్ మేబీ ఓడిపోతాడేమో రాయల్ రంబల్. దాని తర్వాత వీళ్ళకి చేంబర్ మ్యాచ్లో యాడ్ చేస్తారు, రోమన్కి బ్రాక్కి అండ్ చాలా సూపర్ స్టార్ యాడ్ అవుతారు. అండ్ ఆ చేంబర్ మ్యాచ్లో మేబీ రోమన్ రైన్స్ గెలవచ్చు. అండ్ ఆ చేంబర్ మ్యాచ్ గెలిచి రోమన్ రైన్స్ రెసల్మేనియాలో ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేస్తాడు. సో ఈ టైప్లో ఏమైనా జరగచ్చు. బస్ ప్రజెంట్ కోసం అయితే టాక్ ఈ టైప్లో వస్తుంది. అండ్ నాకు ఇంకా ఎలాంటి టాక్ ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.